తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే నేను నీ నీడలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. అటులాంటి సీతారాములు ఎడబాటుతో ఎంత బాధపడిరే. ప్రతి వారిలో మనము ఆ సీతారాములను చూడగలమా? జై శ్రీరామ్, జై శ్రీ సీతారాం. కారణ జన్ములకైనా తప్పలేవు కొన్ని బాధలు. మానవ రూపం దాల్చినామంటే అవును, మానవ రూపంలో కష్టాలు అనేవి సర్వసాధారణం. మనం ఈ పాట విన్నట్లయితే అసలు రాముడు శీతాకాలం నాటికి మనం వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. తండ్రి ఒక పిన్నమ్మ అడవికి పంపించమనడం ఏంటి, ఆ తండ్రి అడవికి వెళ్ళమనడం ఏంటి, అంత పెద్ద రాజకుమారుడు, అంత పెద్ద రాజకుమారి, మిథిలా నగరానికి రాజకుమారి, ఆమె సన్యాసం పుచ్చుకొని భర్తతోని వెళ్ళిపోవాలనేటువంటి ఆ సంకల్పం ఏంటి? కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఆ లక్ష్మణ స్వామి అన్న వదిన గారి పాటలో అడవికి వెళ్ళడం ఏంటి? ఏదో సినిమాకి వెళ్ళొచ్చినంత ఈజీగా 14 సంవత్సరాల అరణ్యవాసం. మనం ఇవన్నీ విన్నప్పుడు మనిషి జీవితం ఓ ఇదా అని అనిపించాలి. డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, మీ అందరితో నేను కూడా బాగుండాలి. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మీ లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ జై శ్రీరామ్ అని ఇచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీ సబ్స్క్రిప్షన్ ఇస్తారని ఆశిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అవును, థంబ్నెయిల్లో ఉన్నదేంటి, మీరేం మాట్లాడుతున్నారు అని ఎవరైనా అనుకుంటూ ఉండవచ్చు. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, మనసున్నటువంటి ప్రతి ఒక్కరికి, మనిషి అంటేనే మనసు ఉంటుంది. ఆ మనసున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పాట విన్నట్లయితే, రామాయణం విన్నట్లయితే కాస్తంత మనసు చివుక్కుమంటుంది, కళ్ళు తప్పకుండా చెమ్మగిల్లాల్సిందే కన్నీటితో. డియర్ ఫ్రెండ్స్, ఎందుకు మనం రామాయణం, మహాభారతం ఇవన్నీ విని కూడా పక్కన వాళ్ళలో ఆ సీతారాములని ఎందుకు చూడలేం చెప్పండి? ఎన్నో కథలు చెప్తా, అందరూ నీతులు చెప్పేవాళ్ళు, కానీ ఎదుటి వాళ్ళలో బాధ ఎందుకు చూడం? డియర్ ఫ్రెండ్స్, నిజంగా థంబ్నెయిల్ చూసి మీకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. ఆ సీతమ్మ వారు, ఆ రాముల వారు ఇద్దరు ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళే. పరిస్థితులు వాళ్ళని అక్కడి దాకా తెస్తాయి, అక్కడి దాకా తెచ్చాయి. రాజధర్మం కోసం ఆయన మహాతల్లిని, ఆ మహాసాధ్వి అని అతనికి తెలీదా? తెలుసు, కానీ భార్యనే వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వదిలేసుకున్న తర్వాత తను ఎంత బాధపడ్డాడు. ఆ అమ్మ అడవికి కూడా రాజకుమారి అయి ఉండి అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు ఉండి వచ్చింది. పసుపు పారాని ఆరకం ఉంది అడవిలో అండి. ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఈరోజే ఎంత పెద్ద పెద్ద అడవులు చూస్తూ ఉంటాం మనం. మరి ఆ రోజులలో ఎలా ఉండేదో, ఎన్ని వన్యమృగాలలో ఆ మహాతల్లి 14 సంవత్సరాలు ఉందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవరైనా బాధలు పడుతూ ఉంటే
వాళ్ళ బాధని కనీసం ఓదార్చకపోయినా పర్వాలేదు, వాళ్ళని మాటలతో చంపేయకండి. డియర్ ఫ్రెండ్స్, పట్టు చీర కట్టుకుంటేనో పాత చీర కట్టుకుంటేనో గౌరవం అనేది రాదు. పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు దిగేసుకొని పోతే అందరూ గౌరవం ఇస్తారనుకోవడం తప్పు. నీలో నీ వ్యక్తిత్వం మంచిది కాకపోతే ఎంత పొగరు అన్నట్టు చూస్తారు. తినడానికి తికానా లేని వాళ్ళు కూడా ఎస్ నువ్వేదో పట్టు చీర కట్టుకున్నావు, నువ్వేదో నగలు పెట్టుకున్నావు అని నీ రాజసం ఎంత చూపించినా కూడా తినడానికి తికానా లేకపోయినా ఏదో ఒక రోజు వీళ్ళ ఇంటికి పోతే కాస్తంత పంచభక్ష పరమాన్నం పెడుతుంది, ఒక్కరోజైనా తినొచ్చు అని ఎవ్వరూ మిమ్మల్ని గౌరవించరు. ఎంత పొగరో అన్నట్లు చూస్తారు ఫ్రెండ్స్. పాత చీర కట్టుకొని సింపతి సాధించాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఉండండి, ఉన్నంతలో ఉండండి, కానీ పట్టు చీర కట్టినా పాత చీర కట్టినా వ్యక్తిత్వం అనేది గొప్పగా ఉంచుకోవాలి. అప్పుడే మీకు అత్యంత గౌరవాభిమానాలు లభిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నంత మాత్రాన పతివ్రత కాదు. ఎస్, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎన్ని అవకాశాలున్నా మీరు మీలాగా ఉన్నప్పుడే మనకి ఆ వర్డ్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తాయేమో, చెప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నీ మనసులో తప్పుడు ఆలోచన అనేటువంటిది చేసినప్పుడే మీరు పతివ్రత అని అనిపించుకోరు. ఇది అందరికీ ఆడవాళ్ళకే సంబంధించినటువంటి మాట కాదండి, మగవాళ్ళకు కూడా. దయచేసి అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. ఎవరో నన్ను హర్ట్ చేస్తే ఇలా మాట్లాడుతున్నాను అని మీకు అర్థమవుతుంది మొత్తం వీడియో చూస్తే మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే పక్కన వాళ్ళతోని ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడతామో అప్పుడు మిమ్మల్ని పతివ్రత అని ఎవరు అనరు, పతిత అని అంటారు. అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా సరే పోనీ నీ మనసు చిన్నది, నీ మెదడు చిన్నది, అర్థం చేసుకునేటువంటి అనుభవము, అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మీకు లేకుండవచ్చు. అపార్థం చేసుకోకుండా అయినా ఉండండి ఫ్రెండ్స్. ఎవరికి తెలుసు ఎవరి జీవితం ఎటుపోతుందో చెప్పండి డియర్ ఫ్రెండ్స్. డ్యాన్స్ చేసినంత మాత్రాన తప్పుడు మనుషులు అవుతారా? మనసులో అన్నీ దాచుకొని ఏమి ఎరగనట్టుగా బయటికి కనిపించి లోపల నువ్వేం కుచిత బుద్ధులు ఎవరిని కామెంట్ చేస్తున్నావో తెలియకపోతే నువ్వు మాటలు మాత్రమే కాదండి, ముఖ కదలికలు, మనసులో ఉన్నటువంటి మనోభావాలు అన్నీ కూడా తెలిసిపోతాయి బయటి వాళ్ళకి. ఎంత నిన్ను నువ్వు ఎంత దాచుకోవాలన్నా దాచుకోలేవు మై డియర్ ఫ్రెండ్స్. పట్టు చీర కట్టినా పాత చీర కట్టినా డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న కాస్త కుటుంబం గడుపుకోవడం కోసం రోడ్డెక్కిన మనసు మంచిదై ఉండాలి అంతే. ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబం పరిస్థితి మనకేం తెలుసండి. వాళ్ళ కుటుంబం గడుపుకోవడం కోసం వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఏదో ఒక జాబ్ చేయండి, వాళ్ళకి నడవదు, వాళ్ళకి గడవదు. నీకున్నటువంటి అదృష్టము, దేవుడు నీకు అంత మంచి అదృష్టం ఇచ్చినప్పుడు ఆ దేవుడికి ఆ రోడ్డు ఎక్కినటువంటి తల్లి కూడా కృతజ్ఞతలు చెప్తుందమ్మా. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడేది? ఆమె కుటుంబం ఎలా గడుస్తుంది? నీకు వచ్చినటువంటి అదృష్టం అందరికీ రావద్దా? ఒక డ్యాన్స్ వేస్తే తప్ప అమ్మా? ఒక డ్యాన్స్ వేస్తే అది తప్పు కాదు, ఒక పాట పాడితే అది తప్పు కాదు, ఒక పాఠం చెప్తే అది తప్పు కాదు. మనకు తెలిసింది మనకేం తెలుసో మన అనుభవం ఏంటో 10 మందికి పంచాలి అంటే ఎవరు వినరమ్మా. 10 రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. గంట సేపు మాట్లాడాలి. నువ్వు గంట సేపు మాట్లాడాలంటే ఎవ్వరు వినరు తెలుసా. గంటలో కనీసం అర్ధగంట సేపు, అర్ధగంటలో
ఒక జోక్ ఉండాలి, ఒక పాట ఉండాలి, ఒక ఆట ఉండాలి, ఒక ఆట పట్టు ఉండాలి, ఎన్నో ఉండాలి తెలుసా. అప్పుడే నీ గంట సేపు స్పీచ్లో అర్ధగంట వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది తెలుసా. ఎవరికి తెలుసమ్మా, ఎవరికి దొరుకుతాయి పంచభక్ష పరమాన్నాలు. దేవుడు ఎవరికి వడ్డించిన విస్తరిస్తాడు. ఇచ్చిన వాళ్ళకి దేవుడికి థ్యాంక్స్. ఎందుకంటే ఆ విస్తరి అందుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. దయచేసి ఎవరినైనా అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకోవద్దు. ఆ మహాసాత్వి ఆ సీతామాత కారణ జన్ములకే తప్పలేదు మానవ రూపం ఎత్తింది. మానవులు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులలో వాళ్ళు అలా బ్రతికేస్తూ ఉంటారు. ఎవరిని మన మాటల వల్ల ఇబ్బంది పెట్టకుండా చూసుకుందాం. నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్స్.